ఎప్పటి నుంచి అడగలేడు. అలా తల్లి అన్న మాటలు తట్టుకోలేక అడుగుడు. రీసెంట్ గా 3 days అవుతుంది అడగబట్టి. 3 days నుంచి ఇవే వేధింపులు. కట్నం 5 లక్షలు తెస్తావా, ఈ బాధ పెట్టుకోలేక మా పిన్ని ప్లేస్ ఉన్నది. మా అలా వయసు వాళ్ళ అమ్మ ఆల్రెడీ ప్లేస్ ఉన్నది. నిన్న ఇల్లు కట్టుకుని బతుకుర్రి, మీ కట్నము కాదు, నీకు డైరెక్ట్ ప్లేసే కొనిస్తున్నా, ఇల్లు కట్టుకుని బతుకున్నా. ఆల్రెడీ ముగ్గు కూడా పడ్డది. ఈ టైంలో ఇలా జరిగింది. అంటే ఏమైతుంది మీకు వైష్ణవి, ఏమైతుంది చెల్లి అవుతుంది అంటే మీరు చాలా మీ ఫ్యామిలీ పెద్దదని చెప్పి తెలుస్తున్నది. అందరూ 15 మంది అన్నదమ్ములకు మా ముద్దుల చెల్లెమ్మ, ఒక్క చెల్లెమ్మనే. అలాంటి చెల్లెమ్మని చంపిండు. దీని మీద చర్యలు ఖచ్చితంగా గట్టిగా తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా చంపుతాం. ఎందుకంటే మేము గట్టిగా తీసుకుంటాం. నా చెల్లె మీద ఒట్టేసి చెప్తున్నా కానీ దొరుకుతా మాత్రం డేంజర్ ఉంటుంది. అంటే మీ చెల్లెకు వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇటీవల గర్భం కూడా దాల్చినట్టుగా చెప్తున్నారు. అంటే గతం లోపల కూడా గర్భం అయిన తర్వాత తీసేసినట్టు కూడా అంటున్నారు కదా. ఇష్టం లేక నటన చేసి వయసు ఇప్పుడు మనకి ఎందుకు, మనం ఎంజాయ్ చేద్దాం అని ఒక తీపిచ్చిండు. ఒక బాబున పాపన తీపిచ్చిండు. అప్పుడే మేము అర్థం చేసుకుంటే అయిపోవు. ఈయనకి ఇష్టం లేని సంసారం చేస్తుండు, సైలెంట్ కిల్లర్ గా నటన చేస్తున్నాడు. మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇట్లా జరిగింది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈయనకి ప్రెగ్నెంట్లు చేసుకుంటూ పోతుంది కానీ ప్రెగ్నెంట్ నచ్చలేదు. ఇది కథ. ఈడు చూడలేక ఫస్ట్ మందు ఇళ్ళనే పనిచేసిండు. డాక్టర్ ఇలా ఏం పని చేసిండో మత్తు టాబ్లెట్ ఇచ్చిండు. ఇలా ఓడిచి చంపిండు. అంటే మీరు ఉదయం సమయం వరకు కూడా మీ చెల్లెని చంపినట్టు కూడా తెలియదా మీకు? మాకు తెలియదు. మా పిన్ని చూసి షాక్ అయింది. ఆడు ఫస్ట్ పరారు అయినాకనే మేము, మా చెల్లెమ్మ ఇంకా ఎత్తలేదు. మా పిన్ని చూసి అవు నా బిడ్డ ఇప్పటికి లేచి మొంగ అడిగేదాయి, ఛాయ్ తాగేదాయి అని పోయి చూసేసరికి బయట గొల్లెం వేసి ఉన్నది. బయట గొల్లెం పరదా కట్టి ఉన్నది. తీసి చూసలేపు చెద్దరికి కప్పున్నది చెల్లెమ్మకు. కట్టినాక మొత్తం బ్లడ్ ఇదంతా ఇట్లా పొక్కున్నది. ఇక్కడ మెయిన్ ఇక్కడనే పొక్క ఓడిచిన్నాడు. అది దేని బట్టి ఓడిచి ఏం డిమాండ్ చేస్తున్నాడు హరిబాబు? ఎక్కడ ఉన్నట్టు అంటే పోలీసులు ఏమైనా చెప్తున్నారా మీకు? పోలీసులు అనేది ఏం లేదు, మేము కఠిన చర్యలు తీసుకుంటాం అంటారు. కఠిన చర్యలు అంటే ఉరి శిక్ష అంటలేరు. ఇక మేము చేసేది చేద్దామంటారు. కానీ ఉరి శిక్ష తీసుకుంటే బాగుండు. తీసుకోకపోతే గట్టిగా చర్య తీసుకోకపోతే మాత్రం మేము తీసుకుంటాం.